Welcome to Road Safety Guardians, where we're dedicated to promoting road safety awareness. Join us for essential tips, insights, and real-life stories. Don't forget to like, comment, and subscribe to stay updated on our mission to make roads safer for all. Hi, hello everyone. Welcome to our channel, Road Safety Guardians. ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు వర్క్ అవుతుంది అంటే మేజర్లీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, దాని నుంచి ఎటువంటి ప్రికాషన్స్, ప్రివెన్షన్స్ ఏ విధంగా తీసుకోవాలి, వీటన్నిటి మీద ఈ యొక్క ఛానల్లో వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎందుకు ఇంతగానము స్పెషల్గా ఛానల్ పెట్టి ఓన్లీ రోడ్ సేఫ్టీ మీద ఛానల్ పెట్టి ఎందుకు వర్క్ చేస్తున్నాం అంటే కనుక, మన ప్రపంచంలో 100 కోట్ల జనాభా అయితే ఉంది. ఎంతోమంది ప్రతి రోజు పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ దాదాపు ఒక సంవత్సర కాలం తీసుకున్నట్టయితే కనుక కొన్ని లక్షల మంది ప్రపంచంలో చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని కోట్ల మంది గాయాల పాలవుతున్నారు ఈ యాక్సిడెంట్స్ వల్ల. అవి దాంట్లో మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్గానే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఒక్క యాక్సిడెంట్ జరగడానికి దాదాపు మనిషే మేజర్ కారణం. ఏ విధంగా అంటే చెప్పండి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మనం ప్రాపర్గా వెళ్ళిన ఆపోజిట్ వచ్చే వ్యక్తి ప్రాపర్గా రాకపోవచ్చు. మనం ఎంత రూల్స్ ఫాలో అయ్యి ముందుకెళ్ళినా కూడా వేరే వైపు నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇంకో వైపు నుంచి వచ్చే పర్సన్స్ వల్ల మనము యాక్సిడెంట్స్కి గురి కాగలుగుతాం. ఇందులో ఒక చిన్న లెక్క తీసుకున్నట్టయితే కనుక ప్రపంచంలో కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతుంటే కేవలం మన ఇండియాలోనే 80,000 మంది మనకు చనిపోతున్నారు. ఇది ప్రపంచం మొత్తం నిష్పత్తిలో 13% నిష్పత్తిలో మన ఇండియా అనేది ఉంది. దీన్ని బట్టి ఇండియాలో ఎందుకు రోడ్ సేఫ్టీ ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఇది చాలా ఆవశ్యకత అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ రోడ్ సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి విధంగా మేము ముందుకు రావడం జరుగుతుంది. దీంట్లో సార్ చనిపోతారు, రోడ్ యాక్సిడెంట్ చనిపోతారు, కానీ దీనివల్ల మనం ఎంత లాస్ అవుతున్నామని చిన్న ఆలోచించినట్టయితే కనుక, మాకున్న సర్వేస్ ప్రకారం, ఇంటర్నెట్ కానీ ఇంకా అదర్ సోర్సెస్ సర్వేస్ ప్రకారము ప్రతి సంవత్సరం ఇండియాలో జరిగే యాక్సిడెంట్లలో 40 నుంచి 60%, 40 to 60% ఆఫ్ పీపుల్ 18 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళే చనిపోతున్నారు. 18 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళే చనిపోతున్నారు. ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అది మెన్ అయినా కావచ్చు, ఉమెన్ అయినా కావచ్చు, ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఒక ఫ్యామిలీని ఈ ఏజ్ గ్రూప్ మీద ఎంటైర్ ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటారు. లైక్ పిల్లలైనా కావచ్చు, వారి తల్లిదండ్రులైనా కావచ్చు, వారి భార్య పిల్లలు ఎవరైనా కావచ్చు, అన్నదమ్ములు ఎవరైనా కావచ్చు. కానీ ఈ 18 to 45 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఎంటైర్ ఫ్యామిలీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పరిస్థితులలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏదైనా జరిగితే గనక ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా దానికి ఇంపాక్ట్ గురి కాగలుగుతుంది. లైక్ మేజర్గా 18 to 45 ఏజ్ గ్రూప్ అవుతుందో ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్కమ్ సోర్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇటువంటి సమయంలో కనుక వారికి ఏమైనా జరిగినట్టయితే ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ రాదు. దానివల్ల ఆ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తము ఫినాన్షియల్లీ డౌన్ గ్రేడ్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో రోడ్డు మీదకి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో ఇవి జరగకూడదు సార్. మేము చెప్పినంత మాత్రం మొత్తం ప్రమాదాలు జరగకుండా అయితే ఉండవు, జరుగుతాయి, మేము కాదనట్లేదు. కనీసము 100 జరిగే దగ్గర మనం చెప్పడం వల్ల కనీసము ఒక 5 నుంచి 6 ప్రమాదాలైనా సరే, 1 నుంచి 2 ప్రమాదాలు తగ్గినట్టయితే గనక మన వల్ల ఒక ఫ్యామిలీ నిలబడుతుంది, ఒక ఫ్యామిలీ సేవ్ అవుతుంది, రోడ్డు మీకు రాకుండా ఆపగలుగుతాం అనే ఈ చిన్న ఉద్దేశంతోనే మేము ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. దీనికి మీరందరూ తోడ్పాటు ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.